హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ యమ్మీ అయిన బియ్యం పిండి బోండా చూపిస్తున్నానండి. ఎప్పుడు గోధుమ పిండి మైదా పిండితోనే కాకుండా ఇలా హెల్తీగా టేస్టీగా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. మనము మైదా పిండితో చేసిన దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీకు కూడా సేమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, పైనేమో క్రిస్పీగా, లోపలేమో గుల్లగా ఎంత బాగా వచ్చిందో. కాబట్టి నేను చూపించే పద్ధతిలో చేశారంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి ఇప్పుడు మనము బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను నేను చెప్పే మెజర్మెంట్తో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 4 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకోండి. మీరు మైదా కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి వేశాను. అలాగే 2 టీ స్పూన్ల రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోండి. ఇలా అవి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా రవ్వ అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల మనకు ఈ బోండాలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే పెరుగును బట్టి పిండిని నానబెట్టుకోవాలి. నేను అది తర్వాత చెప్తాను పిండి నానబెట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఇదంతా పెరుగు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ముందుగా పెరుగుని బాగా పిండికి పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మీరు కావాలంటే పిండి యాడ్ చేసినప్పుడే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేస్తున్నాను, లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనము బోండాలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం కన్సిస్టెన్సీ అలా వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ అంత పల్చగా రావద్దండి, కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం నానబెడతాం కాబట్టి కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి, మరీ పల్చగా లేకుండా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా వచ్చేలాగా కన్సిస్టెన్సీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మనము మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పుల్లటి పెరుగు వేసాను కాబట్టి 2 గంటలు మాత్రమే నానబెట్టుకున్నాను. మీరు ఒకవేళ పెరుగు కనుక తీయగా ఉందనుకోండి, ఒక 4 గంటలన్నా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటే నైటే నానబెట్టి పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి, 2 గంటల తర్వాత చూస్తే మనకు పిండి అనేది రెడీ అయిపోయింది. మనకు బోండాలు పర్ఫెక్ట్గా రావాలంటే పెరుగు మాత్రం పుల్లగా ఉంటే మరీ బాగుంటాయండి. అలాగే దీంట్లోకి ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ముక్కలుగా. అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టి వేసుకోండి. కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను పుదీనా వేసుకుంటున్నాను. మీరు పుదీనా నచ్చకపోతే, ఇష్టం లేని వాళ్ళు కొత్తిమీర మాత్రం వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు, పుదీనా మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పుదీనా స్కిప్ చేసి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మనము కన్సిస్టెన్సీని కూడా చూసుకోవాలండి. కొంచెం గట్టిగానే ఉంది కదా, రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకున్నాను. మరీ లూజ్గా చేసుకోవద్దు, కొంచెం మామూలుగా మనం బోండాలు వేసుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీంట్లోకి ఒక పించ్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి కాబట్టి వేసుకోకపోయినా బోండాలు అనేది మనకు పర్ఫెక్ట్గానే వస్తాయి. అందుకే నేను ఇక్కడ కొంచెమే వేసాను, మరీ ఎక్కువ వేయకూడదండి. వేస్తే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. మనం పెరుగు కూడా పుల్లటి పెరుగు వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. సోడా మాత్రం ఎక్కువ వేయొద్దు. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా వేసేసుకోవాలి. మీరు చెంచాతో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేయితో అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చేయితో వేసి చూపిస్తాను. ఇప్పుడు పిండి అనేది మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయ్యాక మనము బోండాలు వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయింది కదా, ఇప్పుడు బోండాలు వేసేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా చేయితోనే వేసుకుంటున్నానండి, మీరు స్పూన్తో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట, ఎందుకంటే మనకు బోండాలు అనేది లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల కొంచెం టైం పడుతుంది, కానీ లోపల అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. సో ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, చూడండి కలర్ వచ్చేసాక వీటిని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవడమే. ఆయిల్ అంతా తీసేసాక ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఇవన్నీ తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ ఇలానే ఒక్కొక్కటిగా బోండాలు వేసుకోవాలి. అవి మనము వేసేటప్పుడు అతుక్కున్నట్టున్న అవి వేగేటప్పుడు మాత్రం మళ్ళీ విడిపోతాయండి. మనం స్పూన్తో జస్ట్ ఇలా అంటే విడిపోతాయి, కాబట్టి అతుక్కుంటాయనే భయం పెట్టుకోకండి. అలాగే మనకు ప్యాన్లో ఎంతవరకు పడతాయో అంతవరకు వేసుకోవాలి.
మరి ఎక్కువ కూడా వేయొద్దు. చూడండి ఇలా జాయింట్గా ఉన్న అవి వేగేటప్పుడు ఈజీగా విడిపోతాయి, మనకు పర్ఫెక్ట్ షేప్తో వచ్చేస్తాయి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చేసాక వీటిని కూడా సేమ్ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే మాత్రం నైటే నానబెట్టుకొని ఈజీగా చేసేసేయచ్చు. లేదు మీరు ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి చేయాలి అనుకుంటే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోండి పుల్లటి పెరుగు అయితే. లేదు స్వీట్ పెరుగు అయితే మాత్రం ఒక 4 గంటల ముందు నానబెట్టుకొని చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చూడండి పైనేమో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా యమ్మీగా వచ్చింది. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ కూడా పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేశానండి. మీరు కావాలంటే అల్లం చట్నీ అయినా బాగుంటుంది. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.